హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వీడియోలోకి వెళ్ళక ముందు అయితే ఫస్ట్ నా ప్రొఫైల్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లో ఒకసారి చదవండి. నేను చెప్పింది అంటే నా ఒపీనియన్ అయితే రాశాను అక్కడ. తర్వాత కూడా మీ ఒపీనియన్ కూడా నా కామెంట్లో అయితే తెలపండి. సో వెల్కమ్ టు వాట్స్ నాట్ ద రైట్ మంకీ మనీ. ఈరోజు అయితే మనం బల్దియా మెడికల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. సో బల్దియా మెడికల్ అంటే ఫస్ట్ నేను వీడియో తీసినాను ఇక్కడ కోవిడ్కి వచ్చిన తర్వాత. ఫస్ట్ మెడికల్ టెస్ట్ చేశారు. ఆ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత కూడా ఈ బల్దియా మెడికల్ అంటూ ఉంటుందంట. ఈ బల్దియా మెడికల్ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఈ కవర్ నేను లాస్ట్లో చెప్తా. ఈ కవర్ గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ మ్యాటర్ అయితే ఉంది. సో దానికోసం అయితే లాస్ట్లో అయితే చెప్తాను. సో బల్దియా మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి అయితే పోతున్నాం నేను మా ఫ్రెండ్ పైన ఉన్నాడు, ఇంకా వస్తాడు కాసేపు ఉంటే. సో అంత లోపల మనం అయితే ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీశాను. సో బల్దియా మెడికల్ అంటే ప్రతి 1 yearకి ఒకసారి అయితే చేస్తారంట. సో ఇప్పుడు తెలిసిన మ్యాటర్ అయితే అదే, 1 yearకి ఒకసారి ఈ బల్దియా మెడికల్ అనేది టెస్ట్ చేసుకోవాలంట. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా అయితే అనుకుంటూ ఉన్నాను. సో వెళ్ళే రూట్ ఎలా ఉంటుంది, తర్వాత హాస్పిటల్లో ఏమేం అంటే మనకి ఇంకా ఏం మెడికల్ టెస్ట్ చేస్తారు, ఒకవేళ బై ఛాన్స్ మీకైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఈ మెడికల్ వచ్చేసి బల్దియా మెడికల్ అని అంటారంట. సో నేను నా ఫ్రెండ్ అయితే పొద్దున్నే అయితే బయలుదేరి వెళ్ళిపోయాము ఇంకా బల్దియా కోసం. సో నా ఫ్రెండ్ అన్నిట్లో తోడుంటాడు. ఐ లవ్ యూ రో మామ. సో ఇంకొకటి ఏంటంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయేలాగుంది బ్రో. ఈ వర్షం ఎప్పుడు పడుతుందో ఎలా పడుతుందో ఏంటో ఇప్పటికి ఎవరికి తెలియదు ఈ కోవిడ్లో అయితే. సో ఫైనల్గా అయితే వర్షం కూడా పడ్డం మనకు మంచిగా అనుకోవాలి. ఎందుకంటే జీవితంలో అన్నీ మన మంచి కోసం అనుకుంటేనే చాలా హ్యాపీగా అయితే ఉంటాం. సో అందరూ కూడా మీరు కూడా మంచి కోసమే అనుకోండి. సో టిఫిన్ అయితే తెచ్చేసుకొని టిఫిన్ కూడా లాగిచ్చేసా నేనైతే. ఇది మా ఫ్రెండ్ కోసమని అట్లే పెట్టేసా. మనం ఫుడ్ వర్క్ అయితే నో ఇష్యూ, మంచిగా తినాలి, తర్వాతనే ఏదైనా చూసుకోవాలి. సో తినేసిన తర్వాత పోయేసి బల్దియా చెక్ చేయించుకోవడానికి పోవాలి. సో వాళ్ళు ఇచ్చిన పేపర్స్, డాక్యుమెంట్స్, ఇది నా పాస్పోర్టు అండ్ వాళ్ళు కొన్ని కంపెనీ రూల్స్ పరంగా వాళ్ళైతే ఈ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. నా సివిల్ ఐడి జిరాక్స్ అవి ఇవి సబ్మిట్ చేయాలనుకుంటా. సో ఇంకా లోపల ఏం జరిగింది ఏంటి అనేది అయితే నేను చెప్తాను. మొత్తానికైతే బల్దియా హాస్పిటల్కి అయితే వచ్చేసినాం. ఇది ఎక్కడంటే కిప్కో టవర్ ఉంది కదా, ఇది ఆల్ తిజారియా టవర్, ఇదే దీని పక్కనే షరక్లో ఉండేది. సో మొత్తానికైతే బల్దియా అయితే అయిపోయింది. సో బల్దియాకి మీరు ఫస్ట్ టైం పోయేటట్టయితే, అంటే నేను ఫస్ట్ టైం పోయినా బల్దియాకి ఫస్ట్ టైం పోయేటప్పుడు ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ అవన్నీ అయితే చెక్ చేయరంట బ్రో. ఓన్లీ వచ్చేసి హమాం అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ నేను కవర్ చూపించానా? ఆ కవర్ ఏంటనుకుంటున్నారు? నిన్న పొద్దున పోరాడి గీరాడి ఆయి అంటే తెలుసు కదా, ఆ ఆయి తీసుకొని వెళ్ళిన. ఆయి తీసుకొని ఎందుకని మంచిది ఆడికి పోతే రాకపోయిందంటే ఇంకతం అలా ఈరోజంతా వెయిట్ చేసి ఎప్పుడు వస్తుందో చూసి ఆ చిన్న ప్లాస్టిక్ కప్లో ఇచ్చి ఇవ్వాలి. సో అందుకోసమని మా ఫ్రెండ్ వచ్చేసి పొద్దున్నే తీసుకొని పోరా అని చెప్పినాడు. సరే అని పొద్దున్నే తీసుకొని బయలుదేరి వచ్చినాం. సో కవర్ అయితే అదే, బల్దియా అంటే అదేనో కాదో తెలియదు. మొత్తానికి అయితే బాత్రూమ్ కూడా టెస్ట్ చేశారంట. సో ఈడికి వచ్చిన తర్వాత నాకేం అర్థమైంది, నాకు కొంచెం భయం వేసింది. అరే లోపలికి పోతే ఏమవుతుందో ఏమోరా బాబు. ఈడైతే కొన్ని చోట్ల అలో లేదంట ఫస్ట్ బాత్రూమ్ తీసుకొని పోవడం. సరే అని భయం వేసేసి నేనైతే బయటనే పడేసిపోయినా. వద్దురా, ఎందుకైనా మంచిది, కొంచెం ఇదిగా ఉన్నారని సరే అని చెప్పి పోయేసి ఫస్ట్ కేనెట్లో ఒక 10 దినాలు డబ్బులు కట్టించుకున్నారు. తర్వాత వచ్చేసి ఇక ఓకే ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పి అక్కడే మన అందరు హిందీ వాళ్ళు ఉంటారు బయట. అంటే ఈడ మాత్రం నేను చెప్తా, వేరే చోట అయితే నాకు తెలియదు కదా. ఈడైతే హిందీ వాళ్ళు ఉంటారు కాబట్టి మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రూమ్ నెంబర్ 6, రూమ్ నెంబర్ 8 అట్లయితే అన్నీ చూసుకుంటూ పోయేసరికి పైన ఉండే ఒక ఇంజెక్షన్ వేసే డాక్టర్ వచ్చేసి చెప్పింది, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర అన్న. సరే ఓకే డోంట్ వర్రీ అని చెప్పి నా ఫస్ట్ టైం ఆనింది. అవును ఎస్ మ్యామ్ ఐఎమ్ ద ఫస్ట్ టైం అని చెప్పిన. సరే ఓకే అని చెప్పి మొత్తం అన్ని పాస్పోర్ట్ అన్ని తీసుకొని చూసి, సరే ముందు కిందనే పేమెంట్ చేయించుకుంటారు కేనెట్, పైన ఏముండదు. పైన ఓన్లీ నాది అయితే పాస్పోర్ట్ తీసుకొని చెక్ చేసింది అంతే. సో ఆడ నుంచి వస్తానే ఇంకేముంది నెక్స్ట్ బ్లడ్, ఎక్స్రే ఇవన్నీ తెలియదు. నేను ఫస్ట్ టైం పోతాను కాబట్టి అని తెలియదు ఏమో, నాకు కూడా తెలియట్లేదు. సో మొత్తానికి అయితే హమాం అంటే బాత్రూమ్ టెస్ట్ అయితే వచ్చింది. పోయినా సార్ టేక్ ద
బాటిల్ అని చెప్పినాడు, టేక్ ద గ్లాస్ అని చెప్పినాడు. సరే అని చెప్పి ఒక చిన్న కప్పు ఉంటుంది అనమాట, నువ్వు చూపిస్తా ఎంతంటే ఇంత కప్పు ఉండి పైన దానికి కవర్ చేయడానికి ఒకటి క్యాప్ లాగా ఉంటుంది. ఆ క్యాప్ అయితే తీసుకొని బౌల్ తీసుకొని ఇంకా తెలుసు కదా ఎక్కడికి వెళ్ళాలో, యుద్ధానికి అయితే పోయినా. అదేమో మనకు పొద్దున్నకి అంతా ఒకసారి వస్తుంది, చూస్తేనేమో ఇబ్బందిగా. సరే ఏదో ఒకటి మొత్తానికి అయితే చేసి అక్కడికి పోయి ఇంకా మళ్ళీ ఎక్కడికి ఇవ్వాలంటే అదే డాక్టర్ దగ్గరికి ఇవ్వాలి అని చెప్పినాడు. ఆ డాక్టర్ కాడికి పోతే ఆర్ యూ మణికంఠ అంటే యా అంటే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర అంటే సరే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు బతాకా అయితే 2 కాపీలు తీసుకొని పోవాలంట. ఒకవేళ మీ కంపెనీ వాళ్ళైనా ఎవరైనా ఒక సింగిల్గా జిరాక్స్ ఇస్తే మళ్ళీ ఎక్స్ట్రా మీరైతే చేయించుకోండి. విలేడి తెచ్చుకోమని చెప్పాడు. సరే అని చెప్పి నాకైతే ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే ఎట్లా మేనేజ్ చేసుకోవాలో ఏమో తెలియదు, ఎట్లా తెలుగు అన్న ఉండేసి నాకు మంచిగా అనిపించింది. సో అన్న పేరు కూడా నా పేరే, అంటే నా ముద్దు పేరు అది. సో నాకైతే చాలా బాగా అనిపించేసింది బ్రో. బాగా మాట్లాడినాడు, కాసేపు మాట్లాడినాడు. అన్న ఇది పరిస్థితి అన్న, ఏంటన్నా ఇది చెకప్ అంటే, లేదు తమ్ముడు అంటే మన గురించే కదా, మన హెల్త్ చూసుకోవడానికే కదా వాళ్ళు కూడా అని చెప్పాడు. సరే అన్న థ్యాంక్స్ అన్న అని నేను రియలైజ్ అయ్యేసి ఇంకా. సో నాకు తెలిసి ఎందుకు అనుకుంటా అంటే ఎక్స్రే బ్లడ్ టెస్ట్ ఇవన్నీ ఎందుకు చేపిలేదు అనుకుంటా అంటే, సో నేను ఫస్ట్ వచ్చినప్పుడే నాకు ఎక్స్రే మెడికల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఏమైనా ఇక్కడ తీసుకోలేదు అని నేను అనుకుంటాను. అదే ఉండొచ్చు. సో నెక్స్ట్ 1 ఇయర్కి ఒకసారి కదా ఈ బల్దియా చేయించుకునేది. ఈ 1 ఇయర్కి ఒకసారి అయితే డెఫినెట్లీ బ్లడ్, ఎక్స్రే, మళ్ళీ బాత్రూమ్. అంటే హమాం ఎందుకన్నానంటే తెలుసా, నేను ఈ హమాం అంటే అరబ్బీలో బాత్రూమ్ అని అంటే అర్థం. మనకైతే మన పాస్పోర్టు, అక్కడ మన కంపెనీలో వచ్చిన పేపర్లు, ఒక పేపర్ అయితే అతను తీసుకుంటాడు, ఇంకొక అన్ని పేపర్లు అయితే మనకు రిటర్న్ చేస్తారు. ఎందుకంటే దాని మీద స్టాంపింగ్స్ అవన్నీ పాస్ అయినట్టు, లేకపోతే ఇంకోటి రిజల్ట్ అయితే ఎప్పుడు వస్తుందో తెలియదు కరెక్ట్గా. ఏంట్రా వీడు ఎక్కడున్నాడ్రా, ఇండియాలో ఉన్నాడా అనుకుంటానావా? అస్సలు కాదు బ్రో. ఇదిగో ఈ పైన ఉండేది కంప చెట్టు. ఈ చూడక ఎన్ని రోజులు అయిందో ఏమో, అన్నీ ఈడ చెట్లు ఈ చెట్లు చూస్తూనే ఉండా. కానీ ఇక్కడ చూడండి మొత్తం అయితే కంప చెట్లు, నా పక్కన అంతా కంప చెట్లే. కాదు ఇది చూస్తా అంటే నాకేం గుర్తొస్తుంది తెలుసా, పిల్లమరి మన అదేదో ఉంటుంది కదా, పిల్లమరి రాజు, అది గుర్తొస్తుంది. ఈ చెట్టు అట్లే ఉంది చూడు, ఒకసారి ఎలా ఉందో చూడండి. మీకు అనిపించలేదా? మీకు కూడా అనిపించే ఉంటుంది ఖచ్చితంగా. పిల్లమరి రాజు అంటే ఇక్కడ వస్తాడో ఏంటో నాకు కూడా తెలియట్లేదు. సో నేను వీడియోలలో ఎందుకు నవ్వుతూ ఉంటుంది తెలుసా, ఎప్పుడు సీరియస్గా ఉండొద్దు బ్రో. ఎప్పుడు సీరియస్ ఫేస్ పెట్టుకొని సీరియస్గా ఉండి ఏం చేస్తాం చెప్పు, అప్పుడప్పుడు నవ్వుతూ ఉండాలి. ఒక్కసారి నువ్వు అద్దం ముందుకు వెళ్ళి మంచిగా ఒక మంచి స్మైల్ ఇచ్చుకో. సో వీడియో అయిపోయింది కదా ఎలాగో, సో పోయేసి ఒక్కసారి అద్దం ముందు స్మైల్ అలా ఇచ్చుకున్నామంటే ఇలా నాలా నవ్వుతూ ఉంటాం. సరేనా? ఓకే, థ్యాంక్. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి రారా అంటే ఈ రౌండ్ అబౌట్ నుంచి చక్కగా వచ్చి వాళ్ళు లెఫ్ట్ తీసుకోమని రైట్ తీసుకో, ఆడ కాంప్లెక్స్ ఉంటుంది, ఇక్కడ కాంప్లెక్స్ ఉంది అంటున్నాడు. ఇదేమన్నా కడపలో 7 రోడ్ సర్కిల్ నుంచి గోకులాడ్జీ నుంచి 1 పోలీస్ స్టేషన్ అట్లా ఏమన్నా ఉందంటరా. నేనేమో కొత్త ఆడిగిరా ఇడిగిరా అంటాడు. ఈడ చూస్తేనేమో ఎటు చూస్తే బిల్డింగు, మట్టి రోడ్లు చూడు ఎట్లున్నాయో. ఒక పక్క గాలి, ఒక పక్క వాతావరణం చల్లగా ఉంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. చేతిలో పేపర్లు ఉన్నాయి, నానిపోతే అది లెక్క. చూసారా ఒకసారి కోవిడ్ చూస్తారా? చూడండి, చూడ్డానికి దగ్గరగానే ఉంటాయి బిల్డింగ్లు, కానీ నడుస్తూ ఉంటే ఉంటుంది చాలా దూరం బ్రో. ఏమైనా అంటే బిల్డింగ్ టు బిల్డింగ్ దగ్గరగానే ఉంటాయి, కానీ చాలా దూరం. సో ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు. బల్దియా మెడికల్ అయిపోయింది. అలా జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చిందంటే వీడియో సబ్స్క్రైబ్ చేసుకో, లేదంటే లైక్ చేయి. బై మీరు నా ప్రొఫైల్ దగ్గర డిస్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.